రైట్. ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అక్కినేని నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ వాదనలు వినిపించారు. ఈ అంశంలో రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. దీంతో రేపు హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు అని తెలుస్తోంది. ఇవాళ విచారణలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? సరే, మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ప్రధానంగా కూడా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదన వినిపిస్తూ కూడా దీంట్లో నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేయాలి, మరొక ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని కోరిన నేపథ్యంలో కూడా రేపటికి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు కోర్టు అంగీకరించింది. వాయిదా కూడా రేపటికి ఎందుకంటే సాక్షులతో పాటు నాగార్జున రేపు కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. అంటే ప్రధానంగా ఎవరైతే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వేసినటువంటి క్రిమినల్ పిటిషన్ తో పాటు పరువు నష్టం దావా పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. కాబట్టి క్రిమినల్ చర్యలతో పాటు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా తనకు ఎంతగానో పేరుంది. నేను ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబంలో ఎంతో కాలంగా కూడా సేవ చేసిన పరిస్థితి ఉంది. కానీ సమాజంలో పేరున్న నాకు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా తన పరువులకు భంగం వాటిల్లంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి నాగార్జున గొప్ప స్టేట్మెంట్ ఆధారంగా కొండా సురేఖను వివరణ కోరుతుందా, లేదంటే కోర్టు నేరుగా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా పోలీసులను ఆదేశిస్తుందా చూడాల్సింది. మొత్తం మీద అయితే ఎట్టకేలకైతే నాగార్జున పిటిషన్ ను కోర్టు అయితే విచారణ స్వీకరించింది, విచారణ జరిపింది. రేపు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు కూడా కోర్టు సిద్ధమైన నేపథ్యంలో కానీ నాగార్జున ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నారో, కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అందరూ కూడా ప్రచారమైనటువంటి మీడియాలో ప్రచారమైన వ్యాఖ్యలను కూడా అందరూ చూసిన పరిస్థితి. కానీ కొండ సురేఖ ఇప్పటికే సమంతకు క్షమాపణ చెప్పినప్పటికీ నాగార్జున విషయంలో ఇంకా ఎక్కడ కూడా ఆమె స్పందించినటువంటి పరిస్థితి. కానీ ఆమె క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నాగార్జున నేరుగా అతనే కోర్టుకి వెళ్ళి ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన కొంత ఉత్కంఠ కనిపిస్తా ఉంది. రేపు నాగార్జున నేరుగా కోర్టుకు హాజరు ఇంకా ఏం చెప్పబోతా ఉన్నాడు, ఎందుకు కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రేపు న్యాయమూర్తి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతా ఉన్నాడు. రేపు మరొకసారి కేసు విచారణ సంబంధించి వాయిదా వేయడం జరిగింది. సరే, కొండా సురేఖ తరపు న్యాయవాది దీనికి కౌంటర్ గా ఏదన్నా చెప్పడం జరిగిందా? లోపల ఏం జరిగింది అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా వాసు? కొండా సురేఖ తరపు న్యాయవాది విచారణకు హాజరయ్యారు, కానీ ఎక్కడ కూడా వాదనలు వినిపించలేదు. అక్కడ వాదనలు కూడా ఎక్కడ కూడా కోర్టు కోరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రాథమిక దశలోనే ఇంకా కొండా సురేఖ ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఆమె వివరణ కానీ అడిగేది కోర్టు ఇంకా చూడలేదు. ఎందుకంటే నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసి పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి క్రిమినల్ చర్యలు ఆయన కోరుతా ఉన్నాడు, ఎలాంటి పరువు నష్టం దావా ఆయన డిమాండ్ చేస్తా ఉన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేసానికి సంబంధించి కూడా కొంతమంది సాక్షులు కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కొండ సురేఖ ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసి దానివల్ల ఆయనకు వచ్చినటువంటి పరువు నష్టం సంబంధించిన ఎంతవరకు సీరియస్ వస్తుంది, క్రిమినల్ చర్యలకు సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ లో ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు ఒక మంత్రికి సంబంధించి అనే అంశానికి సంబంధించి ఎవరైనా సరే ఒక వ్యక్తికి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం కావచ్చు, అతని పరువుకు కుటుంబానికి భంగం వాటి రకంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ కి సంబంధించి కూడా ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఎవరైతే పరువు నష్టం దావాకు సంబంధించి ఎలాంటి దావాకు సంబంధించినటువంటి విషయంలో కూడా నోటీసులు జారీ చేయడానికి సంబంధించి కూడా రేపైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొండ సురేఖ తరపు న్యాయవాది రేపు వివరణ వచ్చే అవకాశం ఉంది, లేదా కోర్టు కొండ సురేఖ వివరణ కోరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే వాసు.